గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి జంట హత్యలతో ఊలిక్కిపడింది. భర్త హనుమయ్య తన భార్య దివ్యతో పాటు నాగేశ్వరరావు అనే వ్యక్తిని అత్యంత దారుణంగా నరికి చంపాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. వివాహేతర సంబంధమే ఈ హత్యలకు కారణమని తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. రవీంద్ర, చెప్పండి, జంట హత్యలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? నీలిమ, కొద్దిసేపటి క్రితం జరిగిన ఈ ఘటన గుంటూరు జిల్లాలో సంచలనం రేపుతోంది. ఎందుకంటే పల్నాడు అనగానే ముందుగానే అందరూ భయపడే పరిస్థితి. అలాంటి పల్నాడులో ఈ ఘటన చోటు చేసుకుంది. తన భార్య దివ్య అనే మహిళతో పాటు నాగేశ్వరరావు అనే మరొక వ్యక్తిని అత్యంత దారుణంగా కత్తితో పట్టి చంపాడు హనుమయ్య అనే వ్యక్తి. హనుమయ్య దివ్యాలకు దాదాపు 8 సంవత్సరాల క్రితం వివాహం అయింది. వీరికి 5 సంవత్సరాల వయసున్న బాబు కూడా ఉన్నాడు. అయితే నివాసం ఉంటున్న ఇంటికి వెనక లైన్లో ఉంటున్న నాగేశ్వరరావు అనే వ్యక్తితో దివ్యకు గత కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉందనేది హనుమయ్య చాలా కాలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2-3 సార్లు దివ్యని హెచ్చరించిన పరిస్థితి కూడా ఉంది. ఆ తర్వాత కూడా పంచాయతీ పెట్టాడు గ్రామంలో పెద్ద మనుషుల దగ్గర. చివరికి పెద్ద మనుషులు దివ్య నాగేశ్వరరావు ఇద్దరు కూడా కూర్చోబెట్టి రాజీ చేసిన పరిస్థితి కూడా కొనసాగింది. అయితే అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడంతో ఈ రోజు కొద్దిసేపు క్రితమే హనుమయ్య ఫుల్ గా మద్యం సేవించి వచ్చి తన భార్య దివ్యను అత్యంత దారుణంగా ఇంట్లోనే పొడిచి చంపాడు. ఆ తర్వాత నాగేశ్వరరావును వెతుక్కుంటూ వెళ్ళాడు. దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో శ్రీనగర్ అనే గ్రామం దగ్గర రోడ్డు పక్కన పంజాబీ డాబాలో టిఫిన్ చేస్తున్న నాగేశ్వరరావును అక్కడే హోటల్లో అత్యంత దారుణంగా చంపి అక్కడి నుంచి పరారాడు. తర్వాత దాచేపల్లి పోలీస్ స్టేషన్ కి వెళ్లి పోలీసులకు లొంగిపోయాడు హనుమయ్య. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు అయితే ఇటు దివ్యను అట్లాగే నాగేశ్వరరావు ఇద్దరు డెడ్ బాడీలని స్వాధీనపడుతున్నారు. మరికొద్దిసేపట్లో పోస్ట్ మార్టంకి పంపించి తర్వాత కేసు విచారించే అవకాశం కనిపిస్తుంది. బహుశా హనుమయ్యని రేపు అరెస్టు చూపించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. ఓకే రవీందర్.